ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఈ మధ్య కాలం చూసుకుంటున్నట్లయితే మనకి ఎక్కువగా పెళ్ళిళ్ళు చాలా కష్టంగా జరుగుతున్నాయి. మోస్ట్లీ లైక్ మెన్స్‌కి ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, మంచి పొజిషన్‌లో ఉంటున్నారు, లైక్ ఎర్నింగ్ కూడా బాగుంటుంది అండ్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా లైక్ బాగుంటుంది. కానీ లైక్ ఏజ్ 30 ఇయర్స్ వరకు వాళ్ళు ఆగడము, లేదంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాం అనడము, ఇవన్నీ రీజన్సా? లేకపోతే అసలు ఏంటి అసలు రీజన్? ఎందుకు వాళ్ళకి మ్యారేజ్ ఏజ్ వచ్చినా కానీ చాలా మందికి అసలు మ్యారేజెస్ అవ్వడం చాలా కష్టంగా అయిపోయింది అనమాట అబ్బాయిలలో. అది ఎందుకు జరుగుతుంది అంటారు అసలు? ఎస్పెషల్లీ దీస్ డేస్ అండి, మెన్ కి ఎంత సెటిల్డ్ ఉన్నా కూడా లైక్ చూసుకుంటే జనరలీ ఇంతకు ముందు టైమ్స్ కంటే కూడా కరెంట్ జనరేషన్ స్మార్టర్ ఉంది అండ్ ఫాస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. సో అండ్ ఎర్లీ సెటిల్మెంట్ కూడా అయిపోతుంది చెప్పాలంటే, లైక్ ఫినాన్షియల్ సెటిల్మెంట్. అయినప్పటికీ ఇంతకు ముందు పెళ్ళిళ్ళు అంటే ఈజీగా అయిపోయేవి, కానీ ఇప్పుడు పెళ్ళి అవ్వాలి అని అంటే అదొక పెద్ద అది చాలా యుద్ధం లాగా అయిపోతుంది చెప్పాలంటే. అది అంటే ఎంత టైం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా అసలు అబ్బాయిలకి ప్రొఫైల్స్ రావట్లేదు. అబ్బాయిలు ఎంత కాంప్రమైజ్ అయినా కూడా పెళ్లి కావట్లేదు ఇక్కడ. అది అవ్వకపోవడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. అందులో ప్రైమరీ రీజన్ వచ్చేసి ఇంబ్యాలెన్స్ ఇన్ ది రేషియో ఆఫ్ మెన్ అండ్ విమెన్. సో ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ మెన్ ఎక్కువైపోయారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మనకి ఏంటంటే మన ఫ్యామిలీస్ లో మెయిల్ చైల్డే కావాలి అనేసి మెయిల్ చైల్డ్ కి ప్రయారిటీ ఇవ్వడము, అండ్ యునో విమెన్ ని ఇంతకు ముందు ఇప్పుడు చెప్పాలంటే చాలా తగ్గింది. బట్ ఇంతకు ముందు ఏంటంటే గర్ల్ చైల్డ్ పుట్టగానే చంపేసే వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారు. సో వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్. నెంబర్ ఆఫ్ విమెన్ చాలా తక్కువ మంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ మెన్ ఎక్కువైపోయారు. ఈ ఇంబ్యాలెన్స్ ఉండేసరికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ సప్లై లేదు, అంత సప్లై లేదు. ఏమో గర్ల్స్ కి కష్టమయ్యేది, మెన్ ఒప్పుకోవడం అంటేనే వాళ్ళు అబ్బా ఏదో ఒకటి వచ్చింది ఒప్పేసుకుందాం అన్నట్టు ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏంటంటే మెన్ ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలాగోలాగా ఈ సంబంధం కుదిరించుకోవాలి అనేసి అలా ఉండేది. ఎందుకంటే అప్పుడు ఏంటంటే విమెన్ అంత ఇండిపెండెంట్ కాదు, మోస్ట్లీ డిపెండెంట్. కాబట్టి మెన్ కి ఎక్కువ ఇది ఉండాలి. ఇప్పుడు కరెంట్ జనరేషన్ చూసుకుంటే విమెన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ విమెన్ ఉంటున్నారు, తక్కువ నెంబర్ ఆఫ్ విమెన్ కూడా తక్కువ మంది ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్లీ ఆ ఇంబ్యాలెన్స్ ఒకటి ఈ డిమాండ్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ వీళ్ళకి, విమెన్ కి. రెండోది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అండి. సో ఇప్పుడు ఏమైపోయింది అని అంటే పాపులేషన్ ఆఫ్ మెన్ ఇంక్రీజ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే అమ్మాయిలు కూడా జనరల్ గా టాప్ నాచ్ వాళ్ళని, ఎలాగో వీళ్ళకి డిమాండ్ ఉంది. సో వీళ్ళ ప్రిఫరెన్స్ కూడా ఏంటంటే టాప్ నాచ్ మెన్ కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఫిల్టరేషన్ ఎలా అవుతుంది అని అంటే, సపోజ్ ఎవరైనా డాలర్స్ సంపాదిస్తున్నారు, లేకపోతే దే ఆర్ ఇన్ సమ్ అదర్ కంట్రీ, వాళ్ళకి ప్రయారిటీ ఫస్ట్, బికాస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ వచ్చేస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ గా ఉంటుంది. ఈ రెండు రీజన్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకి తగ్గ ఎవరికి తగ్గ లెవెల్ వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. లైక్ జస్ట్ మిడిల్ క్లాస్ అనే కాదు, రిచర్ క్లాస్ అనే కాదు, ప్రతి క్లాస్ కి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మ్యాచెస్ ని చూసుకుంటున్నారు ఆన్ దీస్ లైన్స్. ఎవరన్నా ఫారెన్ లో ఉన్నారా, అబ్రాడ్ లో ఉన్నారా అనేసి. రెండోది ఏంటంటే దే ఆల్సో లుక్ ఎట్ ది ఎక్స్పెక్టేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ పియర్స్. ఇప్పుడు అమ్మాయిలు ఈ మధ్య జనరల్ గా ఏంటంటే ఒక 4-5 అమ్మాయిలు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది అనుకోండి. ఇప్పుడు అందులో 2-3 పెళ్లిళ్ళు అయిపోతే ఆ స్టాండర్డ్ ని వాళ్ళు బెంచ్ మార్క్ కింద పెట్టేసుకుంటున్నారు అనమాట. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఇంత సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఇంత ప్రాపర్టీ ఉంది, సో నాకు వచ్చేవాడు అట్లీస్ట్ దానికంటే ఎక్కువనే ఉండాలి అని ఒక తగ్గకూడదు, అట్లీస్ట్ దానికి తగ్గట్టు అని ఉండాలి, దానికంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తగ్గద్దు అనే ఒక బెంచ్ మార్క్ అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఎందుకు అనంటే పియర్ ప్రెషర్ వల్ల. లైక్ వాళ్ళందరికీ ఇంత ఏంటి ఆస్తులు ఉన్నాయి, ఇంత సంపాదిస్తున్నారు, సో ఆబ్వియస్లీ నాకు వచ్చేవాడు కూడా మినిమం ఇంత ఉండాలి అనేసి. సో ఇక్కడ లుక్స్ ఆల్సో దే డూ కంపేర్ విత్ లుక్స్ ఆల్సో. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, లుక్స్ కాంప్రమైజ్ అవ్వట్లేదు, అట్ ది సేమ్ టైం ఇది మన కమర్షియల్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇవన్నీ. అయితే ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ విమెన్ ఒక ఎత్తు అయితే, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ ఇంకొక ఎత్తు. సో అది కూడా ఒక ఎలిమెంట్ ఈ మధ్య. అంటే మన అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్ లో చూసుకుంటే గనక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా వాళ్ళు రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ ఇక్కడ, అబ్బాయిలందరూ. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వాళ్ళు నాకు దిమ్మ తిరిగిపోతాయి ఎక్స్పెక్టేషన్స్ అన్ని అసలు తెలుస్తా ఉంటే. సరే ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, సరే అబ్బాయి ఫైనాన్షియల్లీ ఎంత స్టేబుల్ గా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని చూస్తున్నారు, బానే ఉంది. అసలు వాళ్ళు చూసుకునే ఇంకొక ప్రయారిటీ ఏంటంటే
ఆ అబ్బాయికి ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, ఓకే. ఆ అబ్బాయికి ఎంత ఆస్తి ఉంది. సో ప్రాపర్టీ సిబ్లింగ్స్ ఇన్ ద Property. సెన్స్ వాళ్ళకి ప్రాపర్టీ అన్ని డివైడ్ Divide అవుతాయి. అవుతుంది. సో అసలు నీకు ఎంత ఆస్తి ఉంది చూసాను అంటే అంతవరకు ఓకే. నీకు ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, దానికి Correct. తగ్గ నీకు ఎంత ప్రాపర్టీ వస్తుంది అనేది కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే నాకు అంటే ఎక్కువ సిబ్లింగ్స్ లేకుండా ఒకటే కొడుకు ఏమిటో బాగుండు, లేకపోతే ఇంక ఎవరు లేకుండా ఉంటే ఆడపడుచు మొత్తం ఉండకూడదని. ఈ ఆడపడుచు అనే క్రైటీరియా ఈ మధ్య అమ్మాయిల దగ్గర నుంచి ఎక్కువ వింటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ప్రొఫైల్స్ చూసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని చూసేటప్పుడు వాళ్ళకి బ్రదర్ ఉన్నా పర్లేదు, సిస్టర్ ఉండొద్దు. కరెక్ట్. సో అమ్మాయి ఏమో సిస్టర్ ఉండొద్దు అని చూస్తుంది. సో ఇట్లా ఫ్యామిలీ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి ఈ మధ్య. కరెక్ట్. సో ఆ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవటము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీస్ డేస్ ఏంటంటే ప్రతి విమెన్ ఇండిపెండెన్స్ కోరుకుంటుంది. కరెక్ట్. అవును. దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. Yeah. ఏంటంటే ఇండిపెండెన్స్ ఇన్ ద సెన్స్ కొందరు ఏంటంటే నాకు పెళ్ళైనా సరే నేను Nuclear families న్యూక్లియర్ ఉంటారు. ఫ్యామిలీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ఫ్యామిలీ సపరేట్ కాపురం పెట్టాలి అని అంటారు. Yeah. కొందరు ఏంటంటే నాకు పెళ్ళైనాక కూడా నేను నా జాబ్ కంటిన్యూ చేస్తాను, ఖచ్చితంగా మీరు దానికి యాక్సెప్ట్ చేయాలి అని అంటున్నారు. అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంకా నారో డౌన్ అయిపోతాయి ఆప్షన్స్ అనేది, కరెక్ట్. కరెక్ట్. బికాస్ సమ్ టైమ్స్ సమ్ పీపుల్ మే హ్యావ్ ఆబ్లిగేషన్. Correct. సో అలా పేరెంట్స్ వదులుకోవడానికి కొంతమంది ఉండరు. ఉండరు. అంటే ఈ మధ్యన కొందరు డిమాండ్స్ ఎలా ఉన్నాయంటే పెళ్ళైపోయినాక నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, సో అంటే ఇల్లరికం వచ్చేసే నువ్వు కరెక్ట్. అనేసి. సో ఇలాంటి డిమాండ్స్ కూడా అవుతున్నాయి ఈ మధ్యన. ఏంటంటే ఐ వాంట్ మై ఇండిపెండెన్స్ అనేసి, అది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవ్వచ్చు. అంటే కొందరు చూసాను కొన్ని ఫ్యామిలీ సిస్టమ్స్ లో మన దగ్గర కొన్ని కేసెస్ వస్తూ ఉంటాయి. అందులో ఆ అమ్మాయి అంటే వెన్ షీస్ ఎర్నింగ్, కొంతవరకు నేను నా ఖర్చుకి నేను పెట్టుకుంటాను అనుకోవడం ఇట్ ఈస్ ఫేర్. ఆర్ ఇద్దరం పూలింగ్ చేసి ఖర్చు పెడదాము కొన్ని వాటికి అని అంటే అబ్సల్యూట్లీ ఫేర్. బట్ నా దగ్గరికి కొన్ని కేసెస్ వస్తుంటాయండి, దాంట్లో విమెన్ ఏంటంటే నేను సంపాదించే దాంట్లో రూపాయి కూడా మీకు హక్కు లేదు. యాజ్ ఎ హస్బెండ్ యూ హ్యావ్ నో రైట్ టు టచ్ మై మనీ, రైట్? సో నేను అందులో నేను ఏం చేస్తున్నాను అడగద్దు కూడా. నేను దేనికి ఖర్చు పెడుతున్నాను, ఎవరు ఖర్చు పెడుతున్నాను, ఏం చేస్తున్నాను, నా సేవింగ్స్ ఏంటి, నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి అడగద్దు నువ్వు అని ఉమెన్ ఖరాకండి చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, సరే మరి నీ ఖర్చులను పెట్టుకుంటావు అంటే అలా కాదు. యాజ్ అ హస్బెండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ మై ఎక్స్పెన్సెస్. సో నాకు కావాల్సిన షాపింగ్ కానీ, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కానీ, పిల్లల ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నువ్వు పెట్టు, రెంట్ నువ్వు కట్టు, నేను రూపాయి ఇవ్వను అనే కేసెస్ కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి చెప్పాలంటే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి ఈస్ లైక్ దట్. కొందరు విమెన్ ఆర్ వెరీ అండర్స్టాండింగ్. వాళ్ళు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కాంట్రిబ్యూట్ చేస్తారు. కాంట్రిబ్యూట్ కాదండి, సింగిల్ హ్యాండెడ్ గా నేను ఫ్యామిలీ నడిపే అమ్మాయిలను కూడా చూసాను నేను. చాలా మంది అమ్మాయిలు సింగిల్ హ్యాండెడ్ గా, అంటే హస్బెండ్ కేపబిలిటీ లేకపోయినా, సమ్ టైమ్స్ హస్బెండ్ కి ఏదైనా డిసేబిలిటీ రావటం వల్ల, వాట్ ఎవర్ రీజన్స్, అమ్మాయి సింగిల్ హ్యాండెడ్ గా ఇది నడపడం చూసాం మనం. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ ఎక్సెప్షనల్ కేసెస్ వేర్ వాళ్ళు ఏంటంటే ఆ ఇండిపెండెన్స్ ఏ లెవెల్లో కోరుకుంటున్నారంటే నేను డబ్బులు కూడా కాంట్రిబ్యూట్ చేయను ఫర్ ఆర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. యాజ్ ఎ ఫ్యామిలీ మనం టుగెదర్ ఉంటున్నాము కానీ నేను డబ్బులు ఇవ్వను అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఏంటంటే ఇలాంటి యాటిట్యూడ్స్ డిస్ప్లే చేయటం వల్ల, ఇవన్నీ అవ్వటం వల్ల, అండ్ ఈ మధ్యన ఏంటంటే ఈ సిచ్యువేషన్షిప్స్ అనేసి, రిలేషన్షిప్స్ అనేసి, ప్రీ మ్యారిటల్, ఇవన్నీ ఏంటంటే ఫ్లింగ్ అనేసి, వీ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్. ఇవన్నీ రావటం వల్ల అబ్బాయిలు కూడా భయపడుతున్నారు చెప్పాలంటే, రైట్? సో ఇట్స్ లైక్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట. ఏంటంటే ఎవరో తెలియని వ్యక్తి, అరేంజ్ మ్యారేజ్ సెటప్ లో ఏమవుతుంది అని అంటే షీఈస్ అ స్ట్రేంజర్ అబ్సల్యూట్లీ. సో ఒక అబ్సల్యూట్ స్ట్రేంజర్ ని వాళ్ళ పాస్ట్ గురించి కూడా నాకేం తెలియదు, అలాంటి వాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలంటేనే ఆ భయానికి చాలా మంది ఆగిపోతున్నారు. సో దీస్ ఆర్ ది వేరియస్ రీజన్స్ వై జనరల్ గా ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మెన్ కి కొందరు పెళ్లి చేసుకోవద్దు అని ఫిక్స్ అయిపోతున్నారు, కొందరు చేసుకోవాలన్నా ఎందుకు అవ్వట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ ది డిమాండ్. 30, 35, 40 అయినా కూడా మ్యారేజెస్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ.